హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు. నేను ఈరోజు మీకు మెంతి కూరతో టేస్టీగా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. టేస్ట్ చాలా బావుంటుందండి. రోజు చేసుకునేలా కాకుండా ఒకసారి మెంతి కూరతో ఇలా ట్రై చేసి చూడండి. మెంతి కూర అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నం లేకైనా చపాతీ లేకైనా సూపర్ కాంబినేషన్ అండి. మరి ఈజీగా మెంతాకు ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ముందుగానే 6 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఆ బాయిల్ చేసిన ఎగ్స్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ను సపరేట్గా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇప్పుడు ఇందులోకి ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలను దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఈ పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ఒక కప్పు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే నేను ఫ్రెష్గా ఉన్న మెంతికూరను ఇలా ఒలుచుకొని క్లీన్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న మెంతికూరను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నారనుకోండి మెంతికూరలో ఉన్న చేదంతా కూడా పోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకొని మెంతికూర అంతా కూడా 90% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా కూడా మెంతికూరకు బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలో మెంతికూర ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న 1 కప్పు టమాటో ప్యూరీ యాడ్ చేసుకుంటున్నాను. బాగా పండిన టమాటోస్ ఒక 2 టమాటోస్ను ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నేను టమాటో ప్యూరీని మెంతికూర అంతా కూడా 90% కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకుంటున్నాను. మీరు ముందే యాడ్ చేశారనుకోండి మెంతికూర అనేది అస్సలు కుక్ అవ్వదు. కాబట్టి మెంతికూర 90% కుక్ అయిన తర్వాత మాత్రమే టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ అంతా కూడా మెంతికూరలో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిల్ అంతా కూడా ఇలా బాగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ కూరలోంచి ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే చూడండి కూరలోంచి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని యాడ్ చేసుకొని మీరు కావాలంటే ఎగ్స్కు కొద్దిగా నైఫ్ తీసుకొని ఘాటు పెట్టుకొని యాడ్ చేసుకున్నారనుకోండి మసాలా అంతా కూడా ఎగ్స్ లోపల వరకు పోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఎగ్స్కు మసాలా అంతా కూడా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఒక 2 నిమిషాల తర్వాత ఎగ్స్కు మసాలా అంతా కూడా బాగా పట్టి కర్రీ అయితే టేస్టీగా రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ చేసుకున్న మెంతికూర ఎగ్ కర్రీని వేడివేడి అన్నం లేకైనా చపాతీ లేకైనా వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది. మరెందుకంటే ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు అలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఇల్లు వంటిల్లు ఛానల్లో ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.